56 లక్షలకే 4 సంవత్సరాల పాత ఇల్లు మీ ముందుకు తీసుకొచ్చాను. గ్రౌండ్ ఫ్లోర్‌లో 2 BHK ఉంటుంది. టెర్రస్ పైన మీరు చూసుకోవచ్చు. రేకుల రూమ్ ఉంటుందన్నమాట. విత్ అటాచ్డ్ బాత్రూమ్‌తో ఉంటుంది. ఈ ఇల్లు యొక్క ఎగ్జాక్ట్ లొకేషన్ గురించి మనం మాట్లాడుకున్నట్టయితే ఈ ఇల్లు వచ్చేసి మునగనూరులో ఉంటుంది. మునగనూరు టు తొర్రూరుకెళ్ళే మెయిన్ రోడ్ ఏదైతే బస్ రోడ్ ఉందో అక్కడ నుంచి ఇక్కడ వరకు 1 కిలోమీటర్ డిస్టెన్స్లో చేరుకోవచ్చు. మీరు చూసుకోవచ్చు స్కూల్ బస్ కూడా ఇక్కడ వరకు వస్తుంది. మంచి ప్రైమ్ లొకేషన్లో ఈ ఇల్లు అయితే ఉంటుంది. ఇక ఇల్లు వివరాలకు వెళ్ళినట్టయితే ఈ ఇల్లు వచ్చేసి 100 స్క్వేర్ యార్డ్స్లో ఉంటుంది. వెస్ట్ ఫేసింగ్లో ఉంటుంది. 30 ఫీట్ వైడ్ రోడ్తో ఉంటుంది. 20x45 డైమెన్షన్స్తో 1200 స్క్వేర్ ఫీట్ లో కట్టడం జరిగింది. ఇప్పుడు మనం రోడ్ కనెక్టివిటీ గురించి మాట్లాడుకున్నట్టయితే ఈ మునగనూరు అనేది మంచి ప్రైమ్ లొకేషన్ ఉంది. ఎందుకంటే 2 హైవేస్ కి మధ్యలో ఉంటుంది. ఒక సైడ్ మనకి విజయవాడ హైవే ఉంటుంది. హయత్ నగర్ బస్ స్టాప్ విజయవాడ హైవే నుంచి ఇక్కడ వరకు 4 కిలోమీటర్ డిస్టెన్స్ లో చేరుకోవచ్చు. ఇంకో సైడ్ వచ్చేసి మనకి సాగర్ హైవే ఇంజాపూర్ అక్కడ నుంచి ఇక్కడ వరకు 5 కిలోమీటర్ డిస్టెన్స్ లో చేరుకోవచ్చు. మెట్రో కనెక్టివిటీ కూడా ఉంది మనకి. ఎల్బీ నగర్ మెట్రో నుంచి ఇక్కడ వరకు 10 కిలోమీటర్ డిస్టెన్స్ తో చేరుకోవచ్చు. మంచి ఎంప్లాయ్మెంట్ జోను మనకి. టీసీఎస్ ఆదిబట్ల, కొంగర్కలం, ఫాక్స్కాన్, కెయిన్స్, రంగారెడ్డి కలెక్టరేట్ కూడా అతి దగ్గరలో ఈ మునగనూరు ఉంటుంది. ఇంకొక మెయిన్ అప్డేట్ ఏంటంటే ఈ మునగనూరుని జిహెచ్ఎంసీలో కలపడం జరిగింది. అదేవిధంగా వనస్థలిపురంలో ఉన్న సబ్ రిజిస్టర్ ఆఫీస్ ని మునగనూరుకి షిఫ్ట్ చేశారు. మునగనూరు పక్కన ఉన్న తొర్రూరుని డివిజన్ కింద ఏర్పాటు చేయడం జరిగింది. సో ఇవన్నీ కారణాలు ఉన్నాయి కాబట్టి ఫ్యూచర్లో ఈ మునగనూరు తొర్రూరు అనేది అద్భుతంగా డెవలప్ కాబోతున్నాయి. సో ఎవరైనా మునగనూరు అండ్ తొర్రూరు ఏరియాస్లో ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటే మాత్రం మీకు ఆలస్యం చేయకండి. మా దగ్గర ప్లాట్స్, హౌజెస్ మీకు ఏ బడ్జెట్లో కావాలన్నా ఉన్నాయి. మీరు ఇప్పుడు ఈ ఇల్లు విషయానికి వస్తే మీరు చూసుకోవచ్చు. 30 ఫీట్ రోడ్డు, డ్రైనేజ్ వచ్చేసింది మనకి. అదేవిధంగా కృష్ణ వాటర్ కనెక్షన్స్ కూడా వచ్చేసాయి అనమాట. ఇప్పుడు మనం లోపలికి వెళ్ళి ఇల్లు ఎలా ఉందో చూద్దాం. 4 ఇయర్స్ ఇల్లు అయినా సరే చాలా బాగుంది. ఇప్పుడు మనం పార్కింగ్లోకి ఎంటర్ అయినాం. పార్కింగ్ లో పెద్ద కార్ అయితే పట్టదు, పెట్టుకుంటే మాత్రం 2 బైకులు ఈజీగా పడతాయి. ఇది చూసుకున్నట్టయితే పైకి వెళ్ళడానికి మెట్లు కూడా మంచి స్టీల్ రైలింగ్ ఉంది. మెట్ల కింద మంచి వాష్ ఏరియా ఉంది. మెట్ల కింద కూడా స్పేస్ ఉంది. ఇల్లు చుట్టూ తిరిగే విధంగా మంచి సెట్ బ్యాక్స్ కూడా ఉన్నాయి. చూసుకోవచ్చు మనకు పార్కింగ్ లో మంచి ఫాల్ సీలింగ్ ఉంది. పార్కింగ్ గోడలకు కూడా మంచి టైల్స్ వేయడం జరిగింది. ఇప్పుడు మనం వెస్ట్ ఫేసింగ్ మెయిన్ డోర్ నుంచి లోపలికి ఎంటర్ అయినాం. చూసుకోవచ్చు హాల్ అయితే చాలా బాగుంది. మనకు ఫ్లోరింగ్ లో మంచి మార్బుల్స్ వాడడం జరిగింది. చూసుకోవచ్చు హాల్లో కూడా మంచి ఫాల్ సీలింగ్ ఉంది. ఫస్ట్ లోపలికి ఎంటర్ కాగానే ఫస్ట్ మనకు మాస్టర్ బెడ్రూమ్ ఉంది. చూసుకోవచ్చు మాస్టర్ బెడ్రూమ్ ఈజీగా 6x6 మంచం పట్టంగా కూడా చుట్టూ తిరిగే విధంగా స్పేస్ ఉంది. వాళ్ళు చూసుకోవచ్చు బీరువాట్లో పెట్టుకున్నారు. సరిపడిన సెల్ఫ్లు ఇవ్వడం జరిగింది. సజ్జలు కూడా ఇవ్వడం జరిగింది. మాస్టర్ బెడ్రూమ్ కాబట్టి మనకి అటు సైడ్ అటాచ్డ్ బాత్రూమ్ ఉంది. అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఉన్న దాంట్లో చాలా బాగుంది. ఇందులో కూడా చూసుకోవచ్చు ఫాల్ సీలింగ్ కూడా చాలా బాగుంది. కలర్స్ 4 ఇయర్స్ బ్యాక్ వేసిన కలర్స్ ఎంత మంచిగా ఉన్నాయో చూసుకోవచ్చు. మనకి ఇక్కడ సైడ్కి వెళ్ళి డైనింగ్ టేబుల్ పెట్టుకున్నారు. చూసుకోవచ్చు ఈజీగా ఒక 4 వ్యక్తులు కూర్చొని తినే విధంగా డైనింగ్ టేబుల్ అయితే ఉంటుంది. మనకి ఫ్రిడ్జ్ స్పేస్ కూడా కరెక్ట్ సరిపోయింది. టీవీ పాయింట్ కూడా చాలా బాగుంది. చూసుకోవచ్చు ఒక చిన్న టీవీ అయితే ఈజీగా పట్టింది. మనకి ఇటు పక్కన కిచెన్ ఉంది. ఒకసారి కిచెన్ కూడా చూసుకోవచ్చు. ఒక 2 వ్యక్తులు ఈజీగా నిలబడి వంట చేసుకునే విధంగా ఉంది. అదే విధంగా చిన్న పూజ గది కూడా ఇవ్వడం జరిగింది. పూజ గది కూడా ఒక వ్యక్తి కూర్చొని పూజ చేసుకునే విధంగా ఉంది. కిచెన్ ని ఆనుకొని ఇటు పక్కన మనకి కామన్ బాత్రూమ్ ఉంది. వెస్టర్న్ కల్చర్ లో ఇవ్వడం జరిగింది. అది కూడా ఉన్న దాంట్లో చాలా బాగుంది. ఇటు పక్కన చూసుకుంటే మనకి కిచెన్ కి ఇటు పక్కన చూసుకుంటే మనకి చిల్డ్రన్స్ బెడ్రూమ్. సో చిల్డ్రన్స్ బెడ్రూమ్ కూడా చూసుకోవచ్చు. ఒక చిన్న దివాని పట్టింది. ఒక 2 పిల్లలు ఈజీగా పడుకునే విధంగా. ఇందులో కూడా మంచి ఫాల్ సీలింగ్ ఉంది. ఇందులో కూడా ఒక బీరువా అయితే ఈజీగా పట్టింది చూసుకోవచ్చు మీరు. అదే విధంగా మనకి 2 విండోస్ ఇవ్వడం వల్ల వెంటిలేషన్ చాలా బాగా వస్తుంది. డోర్స్ కానీ గొల్లలు కానీ చాలా బాగున్నాయి. మనకి ఇంకా స్టాండర్డ్గా ఉన్నాయి అనమాట. చూసుకోవచ్చు సెట్ బ్యాక్స్ కూడా చాలా చాలా మంచిగా వదిలారు. చూసుకోవచ్చు బ్యాక్ సైడ్ ఒక వాష్ ఏరియా ఉంది. ఇది వచ్చేసి మనకి సంపు, ఇది వచ్చేసి మనకి బోరు. సో వాటర్కి అయితే ఎలాంటి ఇబ్బంది లేదు. ఇప్పుడు పైకి వెళ్ళి ఆ రేకుల రూమ్ ఎలా ఉందో చూద్దాం. ఫ్రెండ్స్ ఇప్పుడు మనం టెర్రస్ మీదకి వచ్చాము. చూసుకోవచ్చు మంచి లొకాలిటీ, అన్ని ఇళ్ళ మధ్యలో ఉంది. రేకుల రూమ్ కూడా పెద్దగా ఉందన్నమాట. మీరు కిటికీ నుంచి చూడొచ్చు. వాళ్ళు తాళం వేసుకొని పోయారు కాబట్టి చూపించలేకపోతే లోపలికి వెళ్ళి మీరు కిటికీ నుంచి చూడొచ్చు. చాలా విశాలంగా వచ్చింది రూము. దానికి అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఉంది. మీకు ప్రైస్ ముందే చెప్పాను 56 lakhs. నార్మల్గా ఇక్కడ గ్రౌండ్ ఫ్లోర్ ఇల్లు 100 గజాల ఇల్లే. ఇంకా లోపటికే మనకి 62 లక్షలు ఉంది. ఇది పాతిల్లు, పైన కూడా ఇంకా రేకుల రూమ్ ఉంది కాబట్టి మంచి రెంట్ వస్తుంది కాబట్టి దీని ప్రైస్ 56 lakhs చెప్తున్నారు. ఇది కూడా ఫైనల్ ప్రైస్ కాదు, నెగోషియబుల్ ఉంటుంది. మీకు ఇల్లు గురించి ఎలాంటి డౌట్స్ ఉన్నా మీరు విజిట్కి రావాలన్నా కానీ
పైన నా నంబర్ కనిపిస్తుంది, మాకు కాల్ చేయండి, మేమే దగ్గరుండి చూపిస్తాము. బ్యాంక్ లోన్స్ కూడా మేమే దగ్గరుండి ఇప్పిస్తాము. ఏ డౌట్స్ ఉన్నా మాకు కాల్ చేయండి. మొదటిసారి మా ఛానల్ చూస్తే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ సపోర్ట్ మాకు చాలా అవసరం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. దిస్ ఈజ్ రంజిత్ కుమార్.